మొంతా తుఫాను కారణంగా అనేక మంది జీవనోపాధి కోల్పోయి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు ఉచితంగా 50 కేజీల బియ్యాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే 50 కేజీల బియ్యం ప్రతి ఒక్కరికి ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ సమానంగా వచ్చాయని మేము అనుకుంటున్నాం. అలాంటిది కొంతమందికి 25 కేజీలు కొంతమందికి 50 కేజీలు ఇవ్వడం అనేది సరికాదని, అందులోని దళితులమైన మేము అందరితో పాటుగా సమన్వయం కోరుకుంటున్నాం. మూలపేట గ్రామంలో 3 రేషన్ షాపులు ఉన్నాయి. 3 రేషన్ షాపుల్లోని ఈరోజు మేము ధర్నా కొనసాగించడం జరుగుతుంది. ఇటువంటిది పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరికి సమన్వయం కోరుకుంటున్నాం. ఇంతకుముందు తుఫాను కారణంగా పునరావాస కేంద్రాలకు అందరినీ తరలించి అక్కడ టిఫిన్లు భోజనాలు ఏర్పాట్లు చేశారు. అలాగే అప్పుడే ఎలాగైతే సమన్వయం చేశారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరికి అన్ని కులాల వారికి సమన్వయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం. మూలపేట 3 రేషన్ షాపులు ఆ డీలర్లు కూడా మాకు సుముఖంగానే మాకు సమాధానం చెప్పారు. మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవండి, మీరు ఎలా కావాలితే ఏం చేయమంటే చేస్తామంటున్నారు. కాబట్టి రెవెన్యూ వారు పిఠాపు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ సమన్వయం చేస్తారని, ఈ విషయంలో మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేదు, ఎటువంటి కమ్యూనిటీ పరంగా ఎటువంటి విభేదాలు లేవు. కాబట్టి మేమంతా ఒకటేని మేము చాటి చెప్పడానికి మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇందులో మాకు ఏ భేదాభిప్రాయాలు లేవు. దీన్ని ఆసరాగా తీసుకుని ఎవరో కూడా భేదాభిప్రాయాలు సృష్టించడానికి వీలు ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మా అందరికీ సమన్వయం ఎవరికైనా సరే ఎక్కువ తక్కువ లేకుండా అందరికీ సమానంగా పంచిపెడతారని కోరుకుంటున్నాం.